నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నాని గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడున్నది అవని దేవస్థానం, అవని కొండ అని. ఇది ఊరు, అవని ఊరు. ఇది అవని అంటే భూమి అని అర్థం వస్తుంది సంస్కృతంలో. అవని అంటే భూమి. చూడండి, ఇదే దేవస్థానం. మనం ఇలాగే వెళ్ళాలి, కొండపైనకి ఇలాగే వెళ్ళాలి మనము. ఈ దేవస్థానం గురించి మీకు చూపిస్తాను, రండి వెళ్దామండి. చూడండి, ఇవన్నీ ఓని బెట్ట మెట్లు ఎక్కడానికి చాలా పవిత్రమైన దేవస్థానం ఇది. సీతాదేవిని అడవులకి వదిలేసి రమ్మని శ్రీరాముడు చెప్పినప్పుడు లక్ష్మణుడు ఇక్కడ వరకు వచ్చి అడవులోకి విడిచి వెళ్తాడు. ఈ స్థలంలో వాల్మీకి మహర్షి నివసిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాల్మీకి మహర్షి నివసిస్తూ ఇక్కడే రామాయణాన్ని రచిస్తూ ఉంటాడు. సీతాదేవి ఈ స్థలానికి వస్తుంది. ముందరికి మనము ఈ స్థలం పవిత్రత గురించి, తర్వాత ఈ కొండ గురించి మనం చెప్పుకుంటూ పోదామండి. ఇదే స్థలంలోని లవకుశులు కూడా జన్మించినారు. ఈ స్థలంలో ఇక్కడ దేవస్థానాలు ఉన్నాయి. పైనకి ఎక్కడానికి ఇక్కడ మెట్లు కూడా బాగా నిర్మించినారు. చూడండి, ఇదంతా బండ. ఈ బండలోనే మెట్లు చేసినారు. చూడండి, మనం అక్కడ చూస్తాం. చూడండి, అక్కడ మనం చూసినప్పుడు లవకుశులు తర్వాత రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు సీతాదేవి అక్కడి నుండి కూర్చొని చూస్తుందంట. ఆ స్థలం అది. చూడండి, అవి పెట్టినది ఆంజనేయ స్వామి. ఒక రాయి పైన ఒక రాయి పేర్చి దానిపైన సీతాదేవి కూర్చుంటుందంట. అక్కడి నుండి యుద్ధాన్ని చూస్తుందంట సీతాదేవి. సరే, ముందరికి వెళ్దాం రండి. చూడండి, అక్కడ నల్లగా కానొస్తున్నాయి కదా నీళ్ళ జారులు. అవి వచ్చేసి లవకుశులు తర్వాత రాముడు యుద్ధం చేసే సమయంలో ఆ సీతాదేవి కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతాయంట. సీతాదేవి కాటిక పెట్టుకున్నప్పుడు చూడండి, ఆ కాటిక నీళ్ళు కారినాయని నల్లగా ఆ సార్లు ఇక్కడున్న వాళ్ళు చెప్తారు. చూడండి 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 నిదానంగా చూడొచ్చు మనము. ఇది ఆ రాళ్ళ గురించి చరిత్ర. చూడండి, ఇవన్నీ పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కావాలని ఒక రాయి పైన ఒకటి పేరుస్తారంట. తర్వాత పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లలు కావాలని ఇతర పేరిస్తే వాళ్ళకు పిల్లలు కలుగుతారని నమ్మకం. చూడండి, ఇలా రాళ్ళన్నీ ఒకదానిపైన ఒకటి పేర్చినారు. చూడండి చూడండి రాళ్ళ మధ్యలో ఎలా ఉంది చూడండి. ఇది వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళే దారి. చూడండి, వాల్మీకి ఆశ్రమ అని కన్నడంలో రాసినారు. అది దారి అని ఇక్కడ దారి చూపించడానికి మార్క్ అది. చూడండి, వాల్మీకి మహర్షి మూలాశ్రమము. ఇక్కడే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించినది. చూడండి, సరే మనము వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్దామండి, రండి. చూడండి, ఇలానే వెళ్ళాలి వాల్మీకి ఆశ్రమానికి. మనం వెళ్దాం రండి. ఈరోజు మంగళవారం కాబట్టి పూజారి కూడా ఇక్కడ లేరంట. చూడండి, వాల్మీకి ఆశ్రమము. వెళ్దామండి లోపలికి. చూడండి, ఇది ఆశ్రమం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో దేవుడు ఉన్నాడు. ఏం దేవుడు అని తెలియదు. బాణము తర్వాత కత్తి అంతా ఉంది చేతిలో. ఎవరని తెలియదు.
చూడండి, మీకేమని దేవుని గురించి తెలిసింటో కామెంట్ చేయండి. ఇక్కడ వాల్మీకి మహర్షి అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వాల్మీకి మహర్షి. సరే చూడండి, ఇక్కడ గుహ ఉంది. ఈ గుహ లోపలికి వెళ్ళక అవుతుందా ట్రై చేద్దామండి. ఇక్కడే వెళ్దామండి. గుహ ఇది చూడండి. ఇక్కడ చూడండి, చాలా ఇరుకుగా ఉంది రావడానికి కూడా. చూడండి, ఇక్కడ వరకు గుహ. చూడండి, ఇక్కడ మా దేవుడు ఉన్నాడు. చూడండి, ఇక్కడే లవకుశలు జన్మించిన స్థలం ఇది. ఈ స్థలంలోనే లవకుశలు జన్మించినారంట. చూడండి, ఈ గుహలో లవకుశలు జన్మించిన స్థలం ఇది అండి. వెళ్దామండి. చూడండి, చాలా ఇరుకుగా ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా. చూడండి, ఈ వాకిలి, ఇంత వాకిల్లోనే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్థలంలోనే లవకుశలు జన్మించినది. సరే రండి, ముందరికి వెళ్దామండి. చూడండి, ఇక్కడ బట్టల్లో గాజులు, ఈ బట్టలు అన్నీ కట్టినారు. ఇక్కడ ఏమో వాళ్ళ కోరికలు తీరాలని ఇక్కడ ముడుపులు కట్టినట్లున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము. చూడండి, పంచపాండవర దేవాలయ. ఇక్కడనే వాల్మీకి ఆశ్రమం పక్కలోనే పంచపాండవుల దేవాలయం ఇది. మనం లోపలికి వెళ్దాం రండి. చూడండి, పంచపాండవుల దేవాలయం. చూడండి, ఇక్కడ శివలింగాలు. చూడండి, ఇక్కడ పంచపాండవులు ఈ శివలింగాలను నిర్మించినారని మనం చెప్పుకోవచ్చు. చూడండి, చూడండి, 5 శివలింగాలు ఉన్నాయి. 5 శివలింగాల్లోనూ ఇక్కడ బ్రహ్మసూత్రము, సోమసూత్రము కలిగి ఉన్నాయి. చూడండి, చూడండి ఇక్కడ అంతను. నమస్కారం దేవుళ్ళు, నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. ఎందుకంటే చాలాసేపు వీడియో చేస్తే చాలామంది చూడడానికి వెనక ముందు చూస్తారు ఎక్కువసేపు ఉంటే. అందువల్ల నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము లవకుశలు పెరిగిన స్థలము, తర్వాత సీతాదేవి దేవస్థానాన్ని, తర్వాత గుర్రానికి కట్టేసిన స్థలాన్ని మనం చూద్దామండి. తర్వాత లక్ష్మణుడు బాణం వేసి నీరు రప్పించిన ధనుష్కోటిని మనం చూద్దామండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ మురళీకృష్ణ.